లేదు. సో ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే వాక్యాన్ని గ్రహిస్తుంటున్నారో, ఎవరైతే వాక్యాన్ని అంత ప్రాపర్ వాచ్ చేస్తూ ఉంటున్నారో, ఖచ్చితంగా వారికి పరలోకపు తండ్రి వాక్యము గురించిన అవగాహనను ఆయన కలుగు చేసేవారుగా ఆయన ఉన్నారు. ఏమేన్. సో మనం వాచ్ చేయకుండా, మనము గమనించకుండా, మనము అర్థం చేసుకోకుండా ఉండేటప్పుడు వాక్యాన్ని సో అందరూ వింటారు, కానీ అవగాహన కలగదు. సో ఎప్పుడైతే అవగాహన కలగలేకుండా పోతుంటుందో, సో మన జీవితంలో అదొక బిగ్ లాస్ అవుతుంటున్నది. ఏమేన్. చూడండి, అందరూ మన వాక్యం వింటాము, కానీ కొంతమందికి వాక్యం యొక్క అవగాహన కలుగుతూ ఉంటది. కొంతమందికి వాక్యంలో ఉన్న ఒక వెలుగు ప్రత్యక్ష చూస్తూ ఉంటారు. కొంతమందికి ఈ వాక్యం వారి హార్ట్ ని అట్లే ఆక్యుపై చేసుకుంటది. కొంతమంది ఇమ్మీడియట్ గా ఈ వాక్యాన్ని ఆపరేట్ చేసేవారుగా వారు